బట్ అఖండ తర్వాత అసలు నీ కెరీర్ నువ్వు చాలా విచిత్రంగా ఇప్పుడు జగపతి బాబుకి బోయపాటి దగ్గరే లైఫ్ వచ్చింది. అవునవును. తను చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు జగపతి బాబు, ఇది నేను అప్పుడు కన్నా ఇప్పుడే ఎక్కువ సంపాదిస్తున్నాను అని. అది నీకు వర్తిస్తుందా? డెఫినెట్గా. అంటే ఇదేంటంటే మనకు రెస్పాన్సిబిలిటీ తక్కువ. విలన్గా చేసిన క్యారెక్టర్ చేసిన రెస్పాన్సిబిలిటీ ఏమి ఉండదు. అంతా హీరో మార్కెట్ మీద హీరో మీద వెళ్ళిపోతుంది. హీరో మీద డైరెక్టర్. అప్పుడు మేము హీరోగా చేసినప్పుడు ఏంటంటే మన సినిమాలు రిలీజ్ అవుతాయో లేదో టెన్షన్. వీళ్ళు లాస్ట్ మూమెంట్ వరకు లాస్ట్లో కొంతమంది ప్రొడ్యూసర్లు చేతులు ఎత్తేస్తారు. దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే నేను ఎదురుపెట్టిన సందర్భాలు ఉన్నాయి. అవునా? చాలా సినిమాలు నేనే కదా ఎదురు పెట్టి ఉంటాను. రిలీజ్ అవ్వాలంటే వాళ్ళకి ఎదురు ఇవ్వడం. అవును, ఎదురు కట్టాలి. రాసేసి ఎవరు రిలీజ్ అవ్వకపోతే ల్యాబ్కి ఫోన్ చేసి నేను ఇస్తాను రిలీజ్ చేయండి అంటాం. అవును, చాలా జరిగినాయి ఇవన్నీ అప్పట్లో. ఇంక సరే, అది ఒకటి పార్ట్ ఆఫ్ ది గేమ్. పార్ట్ ఆఫ్ ది గేమ్. అది మనం సంపాదించుకున్నాం. మనం పెట్టిన దాంట్లో పెట్టేసాం, అంతే, అయిపోయింది. అదే మనది ఏముంది అనుకుంటాం, అయిపోయింది. అలా తీసుకోవడం కూడా అంత సులభం కాదు కదా శ్రీకాంత్. ఒకటి మనం ఇచ్చామా, అది పోయినట్టే, పోయిన అనుకుని ఇవ్వాలి. వచ్చినాయా, ఇచ్చినవి అలాగే తిరిగి ఎప్పుడైనా? ఎప్పుడు రాలే ఎవరు ఇంతవరకు ఏది జరగలేదు అలా. నా మెంటాలిటీ ఏంటంటే నాకు ఇస్తారు అని ఆశ పెట్టుకున్నాను అనుకో, బాధ వస్తుంది. ఇది గ్యారంటీ పోతుంది అనుకుని ఇచ్చాను అనుకో, ముందే అనుకున్నాను కదా, ఎక్స్పెక్ట్ చేశాను కదా, అప్పుడు హ్యాపీగా ఉంటాం మనం. ఏదైనా ఎక్స్పెక్ట్ చేసామనుకో, అది రాదనుకుని ఇచ్చేస్తే గొడవ ఉండదు. గొడవ ఉండదు. వస్తే ఆనందం, వస్తే హ్యాపీ. అదేలే. అలా చాలా పోయినాయి నాకు. అవునా? కొన్ని బిజినెస్లో కూడా అలా పెట్టినవి కూడా కొన్ని వాటిలో కూడా పోయినాయి. ఇక అయింది. ఇక పార్ట్. అంటే ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ రెమ్యునరేషన్స్ అవి ఇప్పుడు బాగా కాస్ట్లీగా ఉన్నావా ఇండస్ట్రీలో? డెఫినెట్గా కొంచెం ఉంటుందిగా. ఉంటుంది. ప్రతి సినిమాలు చేస్తున్నాము. అదే సక్సెస్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఇదివరకు మీద కొంచెం బెటర్గా హీరోగా ఉన్నదానికంటే నాకు తెలిసి నేను ఇప్పుడు బెటర్గా ఉన్నాను అనుకుంటున్నాను. నేను టెన్షన్స్ లేకుండా. టెన్షన్స్ డబ్బు కంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి